హై డియర్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 అండ్ వీక్ 4. సో ఈ వారం అయితే అత్యంత ఉత్కంఠభరితమైన వీకెండ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నాగ్ సార్ ఎవరి మీద క్లాస్ ఇస్తాడని కాదు, ఈ వారం ఒక సీక్రెట్ రూమ్ అండ్ ఒక ఎలిమినేషన్ టాక్ అయితే చాలా గట్టిగా వస్తుంది. దానికి ఏంటి రీజన్స్ అనేది కూడా చెప్తాను. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ చేయండి. ఆ నేమ్తో కామెంట్ బాక్స్ నిండిపోవాలి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్లీ అప్డేట్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ వారం సోనియా ఎలిమినేషన్ అయితే చాలామంది కోరుకున్నారు. అది 100% వాస్తవం. నిఖిల్ ఫ్యాన్స్ అయినా ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ కూడా కోరుకున్నారు. ఎందుకంటే దీనివల్ల నిఖిల్ బ్యాడ్ అవుతాడని చెప్పి ఆ విధమైన కాన్సెప్ట్ అయితే 100% ఉంది. అదేవిధంగా ఈసారి ఓటింగ్లో కూడా లిస్ట్లో ఆమె అన్ని అనఫిషియల్స్లో ఉంది. అండ్ ఇద్దరు లాస్ట్లో ఉన్న వాళ్ళలో ఆదిత్య ఓం, సోనియా అని అఫీషియల్లో అని చెప్పి లీక్ అయితే వస్తుంది. మొత్తానికి ఇద్దరు ఏవీస్ రెడీ అయినట్టయితే తెలుస్తుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళ మధ్య ఉన్నటువంటి హౌస్లో ఎంత లేదన్నా సోనియా పేరైతే మారుమోగింది. అది మంచిగా అయినా చెడుగా అయినా. సో ఈ సందర్భంలోనే సీక్రెట్ రూమ్ ఇంట్రడ్యూస్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఐడియా అయితే ఉన్నట్టు తెలుస్తుంది మొత్తానికైతే. సో ఒక ఎలిమినేషన్, ఒక సీక్రెట్ రూమ్ ఉండే అవకాశాలు ఈ వీక్ చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. అందుకోసమే ఎలిమినేషన్ వరకు కూడా ఎలిమినేషన్ ఎవరో తెలిసే అవకాశాలు చాలా తక్కువ. చివరి నిమిషంలో ఈ ట్విస్ట్ అయితే ఇస్తారు, సీక్రెట్ రూమా ఎలిమినేషన్ అనేది. సో ఎందుకంటే ఇదే పర్ఫెక్ట్ సందర్భం. హౌస్లో ఉన్న వెదర్కి ఒకవేళ సోనియాని సీక్రెట్ రూమ్ పంపితే లోపల ఎలా ఉంటుంది డిస్కషన్ అనేది అది ఆడియన్స్కు బాగుంటుందని చెప్పి వాళ్ళ ప్లానింగ్ అయితే కావచ్చు. సో ఈ టాక్స్ అయితే నడుస్తున్నట్టు తెలుస్తుంది. ఒక ఎలిమినేషన్ ఆదిత్య ఓం ఎలిమినేట్ అవుతాడా లేకపోతే సీక్రెట్ రూమ్ ఉంటుందా అనే క్లారిటీ అయితే నేను నాకు తెలియగానే ఇస్తాను. మన ఇన్స్టాగ్రామ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెంటనే ఫాలో కండి. ప్రతి అప్డేట్ అక్కడైతే ఉంటుంది. సో ఇవాళ అయితే ఒక సెన్సేషనల్ థింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్.